పట్నం పల్లెకు పయనమైంది. సంక్రాంతిని సొంతూళ్లలో జరుపుకునేందుకు జనమంతా ఊరి బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడిపోతున్నాయి. జేబీఎస్, ఎన్జీబీఎస్, ఎల్బీ నగర్ బస్టాండ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుండి ఏపీ వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం 65వ నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ పెరుగుతోంది. నేటి నుండి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ఉండడంతో ఉదయం నుండే సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. 16 గేట్లు ఉండగా 10 గేట్ల ద్వారా వాహనాల్ని విజయవాడ వైపు వెళ్లనిస్తున్నారు. ట్రాఫిక్ ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిరణ్, ఎక్కడ టోల్ ప్లాజా దగ్గర ఎటువంటి రద్దీ ఉంది? ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సంక్రాంతి సందర్భంగా నగరవాసులంతా కూడా పల్లెకి పయనమవుతున్నారు. ప్రస్తుతానికి నేను ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నా. చూసుకోవచ్చు, నిన్నటి సాయంత్రం నుంచి కూడా కొంత రద్దీ అయితే కనిపిస్తుంది. ఇక రద్దీ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ప్రతి సంక్రాంతికి సంబంధించి కూడా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు కూడా నడుపుతుంది. అందుకు సంబంధించి కూడా ఈసారి 4484 సర్వీస్ నడుపుతుంది. ప్రత్యేకంగా ఈసారి తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఫోకస్ చేసినట్టుగా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుతానికి అయితే కొంత రద్దీ అయితే ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కొద్దిసేపటి నుంచి కూడా ఇటు పూర్తి స్థాయిలో ఎక్కడ చూసుకుంటే కూడా ఇటు మహాత్మా గాంధీ బస్ స్టేషన్తో పాటు జూబ్లీ బస్ స్టేషన్తో పాటు నగరంలోని ఆరంగఢ్తో పాటు చాలా చౌరస్తాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను కూడా ఆపరేట్ చేస్తుంది. ప్రతిసారితో పోల్చుకుంటే ఈసారి కొంత పల్లెకి వెళ్లే నగరవాసుల సంఖ్య చాలా పెరిగినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆర్డినరీతో పాటు ఎక్స్ప్రెస్ సర్వీసులో మహాలక్ష్మి సర్వీస్ సంబంధించి పథకం అమల్లో ఉండడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుగా చేస్తుంది. ప్రస్తుతానికైతే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంత రద్దీ ఎక్కువగా ఉండగా కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ప్రతిసారి ఏపీలోని వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి బస్సులు ఆపరేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా పెద్ద సంఖ్యలో నగరవాసులంతా కూడా సొంత ఊళ్ళకి చాలా జిల్లాలకి ఎల్బీ నగర్ నుండి బస్సులు వెళుతూ ఉంటాయి. ఇటు తెలంగాణలో అన్ని గ్రామాలకి కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలకు కానీ ఇక్కడ నుండి ఎక్కువగా బస్సులు వెళుతూ ఉంటాయి. సో ప్రయాణికుల రద్దీతో పాటు టికెట్ ధరలు ఏమైనా పెంచారా? ప్రస్తుతానికైతే ఇటు ఎల్బీ నగర్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పుకోవచ్చు. ఏపీ సరిహద్దు జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ నుంచి వెళ్తే కేవలం తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలకు మాత్రం ఇక్కడ నుంచి వెళ్తే మిగతా విజయవాడతో పాటు అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్, రాజమండ్రి నుంచి కూడా ఇక్కడ నుంచే ఆపరేట్ అవుతాయి. కాబట్టి ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా గడిచిన కొద్దేళ్లుగా టీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జ్, ఎందుకంటే రెగ్యులర్ ఛార్జీలతో కూడా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కూడా కొంత క్రౌడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సంఖ్యను కూడా ఏర్పాటు చేసింది. ఇక గడిచిన కొన్ని ఏళ్లుగా సాధారణ సర్వీసులు అంటే పండగ సందర్భంగా దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, ఇలా సంక్రాంతి కావచ్చు కూడా ప్రతిసారి సాధారణ ఛార్జీలతోనే కూడా ఆర్టీసీ బస్సులు నడుపుతున్న నేపథ్యంలో కొంత అనూహ్య సందర్శనం చెప్పుకొస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కేవలం ఏపీ రాష్ట్రానికి సంబంధించి కూడా కేవలం రంగారెడ్డి రీజన్ సంబంధించి కేవలం 200 బస్సులు మాత్రం నడుపుతుంది. ఇక ఈసారి పూర్తి స్థాయి ఫోకస్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మీద టీఎస్ఆర్టీసీ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ సర్వీస్ సంబంధించి కొంత మహిళల మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ ఉండడంతో కూడా సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎల్బీ నగర్ చౌరస్తాలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రయాణికులు రద్దీ దృష్టిలో పెట్టుకుని కూడా నగరవాసులంతా ముఖ్యంగా ప్రయాణికులు రోడ్ల మీద నిల్చోకుండా ఉండేందుకు వాళ్ళకి సామ్యాలు ఏర్పాటు చేయడం, వారి బస్సు వచ్చి వెయిట్ చేసేంత వరకు వాళ్ళు కూర్చునే విధంగా కొంత కుర్చీలు ఏర్పాటు చేసి, సీటింగ్ ఏర్పాటు చేసి, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసి కూడా వాళ్ళు బస్సు గమ్యస్థానానికి వాళ్ళు నిల్చున్న పాయింట్కి వచ్చే వరకు వాళ్ళు సురక్షితంగా ప్రశాంతంగా కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కొన్ని లక్షల మంది నగరవాసులు సొంతూళ్ళలోకి వెళ్తున్నట్టుగా అంచనా వేస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా హైదరాబాద్లో కొన్ని లక్షల మంది జనం ఉంటుంటారు. తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంక్రాంతి పండుగ అనేది చాలా పెద్ద పండుగ కాబట్టి ఖచ్చితంగా కుటుంబ సమేతంగా నగరంలో ఉండే వాళ్ళంతా కూడా వెళ్తారు కాబట్టి కొంత రద్దీ అయితే కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు క్రౌడ్ అయితే కనిపించింది. ఇక ఈరోజు రేపు ఎల్లుండి నుంచి కూడా సెలవులు ప్రైవేట్ కార్యాలయాలకి వివిధ విద్యా సంస్థలు కూడా ప్రకటించడంతో కొంత రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. రద్దీకి అనుగుణంగా
ఆ ప్రయాణికులను ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా అదనపు సర్వీసులను ఏర్పాటు చేసి వెంటనే వాళ్ళందరినీ కూడా అక్కడికి గమ్యస్థానానికి చేర్చే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతుంది. ఇక జూబ్లీ బస్ స్టేషన్తో పాటు మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో కూడా కొంత రద్దీ అయితే మనకి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి నిన్న ఎల్బీ నగర్ చౌరస్తాలో కూడా కొంత రద్దీ అయితే పెరిగింది. సాయంత్రం తర్వాత కొంత హడావుడి కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కృప, ప్రయాణికుల రద్దీ ఎలా ఉంది అంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాడు ఏ ప్రాంతాలకు వెళ్ళడానికి ఎక్కువగా అక్కడ ఉన్నారు ప్రయాణికులు ఎల్బీ నగర్ లో ముఖ్యంగా? కిరణ్, హైదరాబాద్ నగరాన్ని చూసుకుంటే నలుదిక్కుల సంబంధించి కూడా ఇటు ఎల్బీ నగర్ చౌరస్తా పాయింట్ అనేది చాలా కీలకమైన పాయింట్. ఏపీ రాష్ట్రానికి వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడికి ఖమ్మం, నల్గొండతో పాటు ఇటు ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, ఏలూరుతో పాటు రాజమండ్రి జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ నుంచే అన్ని బస్సులు ఆపరేట్ అవుతాయి. ముఖ్యంగా టీఎస్ఆర్టీ సంబంధించిన బస్సులు కూడా ఆ రాష్ట్రాలకు వెళ్లే బస్సులు కూడా ఇక్కడ నుంచి చాలా మంది ప్రయాణికులు ప్రస్తుతానికైతే ప్రయాణికులంతా కూడా వారికి గమ్యస్థానానికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతసేపు నుంచి ట్రావెల్ చేసి చేసుకున్న ప్రయత్నం కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? మేము 10 minutes అయిందండి, సూర్యాపేట వెళ్ళాలి. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 10 minutes. ఎట్లా ఉంది గత ఏడుతో పోల్చుకుంటే ఇక్కడ సర్వీసులు కావచ్చు, ఎక్కడ నుంచి ఎట్లా ఉంది? చూసి అరేంజ్మెంట్స్ అయితే కొంచెం మంచిగానే అనిపిస్తున్నాయి ప్రయాణికుల కోసం. మరి బస్సులు ఎంత టైట్ వస్తున్నాయి ఏంటి అనేది ఇప్పుడు ఇంకా చూడలేదు. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మరి ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, బస్సులో ఎంతమందిని కుక్కుతున్నారు. లాస్ట్ టైం అయితే నిలబడి లేక ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టి ఇబ్బంది పడిపోవాల్సి వచ్చింది. మరి చూడాలి ఇప్పుడు ఎట్లుంటుంది అనేది. ప్రస్తుతం అయితే రద్దీ ఉంది, ప్రయాణికులు కూడా వెయిట్ చేస్తున్నారు. గత ఏడుతో పోల్చుకుంటే కొంత భిన్నంగా ఈసారి ఏర్పాటు చేశారు. కానీ కొంత మహిళా ప్రయాణికుల ఉచిత బస్సు ఎఫెక్ట్ కారణంగా ఇబ్బంది పడతామంటూ కూడా కొంతమంది ప్రయాణికులు చెప్తున్నారు. కృప. ఓకే కిరణ్.